హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే, తోటకూర పేస్ట్‌తో లివర్ కర్రీ తయారు చేస్తాం అనమాట. సో, తోటకూర కర్రీని ముందుగా మనం ఇలా లివర్ పీస్ వచ్చేలాగా తయారు చేసుకొని, వీటితో గ్రేవీ కర్రీ చేసుకుందాం. సో, ఈ తోటకూర పేస్ట్‌తో ఈ లివర్ ముక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట తోటకూరని తీసుకోవాలండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం ఉడకపెట్టేసుకోవాలన్నమాట. ఉడకపెట్టేసుకున్న తర్వాత దాన్ని చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. సో, పక్కన పెట్టుకున్న ఈ తోటకూర బాయిల్డ్ తోటకూరలో మనకి చిన్న అల్లం ముక్క, 4, 5 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఈ తోటకూరని మిక్సీలో పెట్టుకొని శుభ్రంగా కాటుకలాగా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. సో, ఈ పేస్ట్ చేసేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నట్టయితే తర్వాత మనం ఒక ఎగ్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి, ఆ వేపుడు శనగపప్పు ఈ కప్పుడు పప్పు తీసుకొని దాన్ని కూడా పౌడర్లాగా మిక్సీలో పెట్టేసుకోవాలన్నమాట. సో, మిక్సీ పెట్టుకుంటే మనకి ఇలాగా వేపుడు పప్పు ఇలా పౌడర్లాగా వచ్చేస్తుంది అనమాట. సో, ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఈ తోటకూర పేస్ట్లో ఆ పౌడర్ని కూడా వేసి శుభ్రంగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకు ఒక కన్సిస్టెంట్ అనేది తయారవుతుందన్నమాట. సో, అలా తయారైన కన్సిస్టెంట్లో ఏదైతే ఎగ్ తీసుకున్నామో ఆ ఎగ్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ని కూడా వేసి శుభ్రంగా పేస్ట్ లాగా మొత్తం అంతా కలిపి పెట్టేసుకున్న తర్వాత దీని అంతటిని సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలాగ మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు తయారైన తోటకూర పేస్ట్ తోటి అవి జిడ్డు ముక్క వచ్చేలాగా మనం ఏం చేస్తామంటే కుక్కర్లో ఆవిరి పెట్టేసుకుంటాం అనమాట. ఇడ్లీ అది ఎలా అయితే ఆవిరి పెట్టుకుంటామో అలాగా ఈ పేస్ట్ని కూడా ఇలా ప్లేట్లో ఆయిల్ అనేది అప్లై చేసేసి ఆ ఆయిల్ మీద ఈ పేస్ట్ తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసి మనం దాన్ని ఒక విజిల్ వచ్చేలాగా ఆవిరి కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. సో 1 విజిల్ వచ్చేటప్పటికి మనకి తోటకూర పేస్ట్తో ఇలాగ పీస్ తయారైపోతుందండి. పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న పీస్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న పీస్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇదొక వెజ్ లివర్ అనమాట, లీఫీ వెజ్ లివర్ కర్రీ. సో ఇప్పుడు ఇలా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ తోటకూర లివర్ వేసుకొని మనం గ్రేవీ కర్రీ కింద చేసుకోవచ్చు. సో ఇలా మనకి లివర్ పీసెస్ తయారైపోయిన తర్వాత దీన్ని గ్రేవీ కర్రీ కింద ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 3 స్మాల్ సైజ్ ఆనియన్స్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అలా చీల్చుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 డే బిఫోర్ ప్రీవియస్ నైట్ మనం ఈ కాబూలీ శనగలు తీసుకొని వాటిని నానబెట్టేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకున్నామండి. సో 3 విజిల్స్ వస్తే ఇవి ఇలాగా బాయిల్ అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ కలిపి మనం ఈ తోటకూర గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నెక్స్ట్ మనం మసాలా యాడ్ చేస్తున్నామండి. ఒక ఆనియన్ పీస్ తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి, కారం, గరం మసాలా ఇవన్నీ వేసి మనం ఒక కప్పు పేస్ట్ కింద తయారు చేసుకున్నాం అనమాట. సో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసినట్టయితే మనకి గ్రేవీగా తయారవుతుంది. అలా కాదు అనుకుంటే కనుక ఈ ఫ్రై పీసెస్ని మనం ఫ్రై కింద కూడా చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఆనియన్స్, మసాలా ఇవన్నీ పెట్టుకొని ఈ పీసెస్ని ఫ్రై చేసుకుంటే లివర్ ఫ్రైలా ఉంటుంది. ఈ ఫ్రైని మనం సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకొని తిన్నట్టయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం ఇప్పుడు గ్రేవీ కర్రీ చేసుకుంటున్నా ఇదైతే రోటీస్కి, చపాతీస్కి, జీరా రైస్కి, వెజ్ బిర్యానీకి ఇవన్నీ కూడా సూపర్గా సూటబుల్ అనమాట. సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రీన్ చిల్లీ అనేది ఆయిల్లో వేస్తున్నాం అనమాట. ఏవైతే మనం గ్రీన్ చిల్లీ తీసుకున్నామో అవి ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. దాని నెక్స్ట్ తీసుకున్న ఆనియన్ పీసెస్ కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అలాగా పచ్చిమిర్చి చేసిన తర్వాత ఏగుతూ ఉన్నాయండి. ఇవి ఏగుతూ ఉండగా మనం ఈలోపు ఈ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ తర్వాత చిన్న అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా ఇవన్నీ కలిపి ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం కూడా యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఇలా రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇదన్నమాట. సో దీన్ని మనం గ్రేవీ కన్సిస్టెంట్గా రావడం కోసం ఈ ఆనియన్
గ్రీన్ చిల్లీ ఎగిపోయిన తర్వాత ఈ పేస్ట్ అందులో యాడ్ చేసేస్తున్నాం. సో ఇలాగా యాడ్ చేసేసి దాన్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడే మనకి ఏమేమైతే వేసామో అవి ఫ్లేవర్ అంతా స్మెల్ రూపంలో మనకు తెలుస్తుంది అన్నమాట. స్మెల్ అయితే బాగా వస్తుంది. దాన్ని బాగా రెడ్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలన్నమాట. ఆనియన్తో పాటు ఆ పేస్ట్ కూడా రెడ్గా వేగిపోయేలాగా ఒక 15 మినిట్స్ పడుతుందండి మనకి. అలాగా కలుపుతూ ఉంచుకోవాలన్నమాట. సో 15 మినిట్స్ తర్వాత మనకి ఇలా గ్రేవీలా తయారైందండి. సో ఇలా తయారైన దాంట్లో మనం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాబూలీ శనగల్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో అలాగా కాబూలీ శనగలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆ మసాలాతోటి మిక్స్ చేసుకోవాలి. సో ఒకసారి మనం శనగలను కలుపుకున్న తర్వాత ఏవైతే వెజ్ లివర్ తయారు చేసుకున్నామో వెజ్ లివర్ పీసెస్ వాటిని కూడా అందులో యాడ్ చేశారనమాట. సో ఇది తోటకూరతో వెజ్ లివర్ అండి. అలా ఆయిల్లో ఫ్రై చేసిన వాటిని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా స్పెషల్ డిష్ అండి. అన్నిట్లోకి భలే సూటబుల్గా ఉంటుంది, పైగా హెల్దీ కూడా. తోటకూర ఎవరైతే అలా తినని వాళ్ళు ఉంటారో ఇలా ఈ రకంగా కనుక స్పెషల్గా వెరైటీగా డిష్ ప్రిపేర్ చేసినట్టయితే మనకి బాగుంటుంది. సో మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఆల్రెడీ మసాలా దాంట్లో వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఒక 5 మినిట్స్కి మనకి ఇలా ఏగుతూ ఉందండి. మొత్తం ఆ మసాలా ఆ లివర్ పీసెస్కి ఈ కాబూలీ శనగలకి అంతా మిక్స్ అయ్యి చిప్పట్లాడితే ఏగుతుంది అన్నమాట. సో ఇలా ఏగిన దాంట్లో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో అలా మిక్స్ అయిపోయిన తర్వాత సో ఇలాగా ఒకసారి కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని క్లోజర్ కంటైనర్తో క్లోజ్ చేసేసుకోవాలండి. ఒక 5 or 10 మినిట్స్ మనకి అదంతా ఆయిల్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో 15 నిమిషాల తర్వాత మనకి కర్రీ ఇలాగా దగ్గర అయిపోతుందండి. సో ఇవి లివర్ పీసెస్లా చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఫైనల్గా మనం ఈ కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసి వేడివేడి అన్నంలో మిక్స్ చేసుకొని తిన్నట్టయితే ఎమ్మీగా ఉంటుంది అన్నమాట. స్మెల్ అయితే భలే వస్తుందండి. ఏదో ఎన్వి ఐటెం ప్రిపేర్ చేసుకుంటే స్మెల్ ఎలా వస్తుందో అలాగే ఈ వెజ్ రెసిపీ స్మెల్ కూడా వస్తుందన్నమాట. సో అలాగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో మిక్స్ చేసుకొని తిన్నట్టయితే. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయిన ఈ కర్రీతోటి రైస్ని ఇలా మిక్స్ చేసుకొని స్మెల్ అయితే భలే వస్తుందండి. సో ఇలా మిక్స్ చేసుకొని ఈ పీస్ని చాలా వేడివేడిగా ఉంది ఇలా పెట్టుకొని వావ్ టేస్ట్ అయితే చాలా డెలిషియస్గా ఉందండి. చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్. హాయ్ అండి, ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్ కోసం వచ్చేసాం. సో ఇది ఈ హెల్తీ టిప్ దేనికంటే ఎవరికైతే అజీర్ణం ప్రాబ్లం ఇబ్బంది పడుతూ ఉంటారో, జీర్ణశక్తి సరిగ్గా లేకుండా అరుగుదల సరిగ్గా లేక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి టిప్ బాగా ఉపయోగపడుతుందండి. సో అలానే మోకాలు నొప్పులు కూడా ఉంటాయి కదా, ఆ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పుదీనా ఆకుల్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని వాటిని బాగా కడిగేసుకొని పొడి క్లాత్ మీద వేసుకున్నట్టయితే మనకి ఇలాగా డ్రైగా అయిపోతాయండి. సో ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట. ఆకు ఇలా నొక్కుతూ పొడవు అయిపోతూ ఉంటుంది. సో దీన్ని సొంటి అంటారండి. మనకి ఇది షాప్స్లో అవైలబుల్గానే ఉంటుంది. ఈ సొంటిని కూడా ఒక పీస్లా తీసుకోవాలన్నమాట. ఒక ప్యాకెట్ తీసుకున్నట్టయితే వాటితో పాటు ఒక 10-15 మిరియాల గింజలు కూడా తీసుకోవాలి. సో తీసుకొని ఈ మూడింటిని కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుంటే మనకి
ఈ రకంగా పౌడర్ తయారవుతుంది. వీటిని కంపల్సరీగా మనం గ్రామ్స్లోనే తీసుకోవాలండి. ఎక్కువ మోతాదు అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మనం 10 గ్రామ్స్ పుదీనా ఆకు తీసుకున్నట్టయితే ఇంకొక 10 గ్రామ్స్ మనం శొంఠిని తీసుకోవాలి. ఈ 10 గ్రామ్స్కి ఓన్లీ 5 మాత్రమే, 5 అంటే 5 సీడ్స్ మాత్రమే ఈ మిరియాలని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ 5ని ఇలా యాడ్ చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి ఇలాగా పౌడర్ అనేది తయారవుతుంది. ఇలా పౌడర్ కన్సిస్టెంట్గా తయారవుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఓన్లీ లిటిల్ బిట్ అనమాట. ఓన్లీ 1 గ్రామ్ ఆఫ్ పౌడర్ మాత్రమే, పించ్ ఆఫ్ పౌడర్ని మాత్రమే తీసుకొని దాన్ని అలాగా డైరెక్ట్గా నోట్లో వేసుకొని వెంటనే మనం కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని చిప్ చేయాలండి. సో హాట్ వాటర్తో చిప్ చేసినట్టయితే మనకి ఆ పౌడర్ అనేది గొంతులో ఎక్కడ అడ్డుపడకుండా దగ్గది రాకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా చేసినట్టయితే మనకి క్రమేయంగా ఎవరికైతే డైజెస్ట్ సిస్టమ్ ఇబ్బందిగా ఉన్నా, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నా ఇలా 1 మంత్ ఆర్ 2 మంత్స్ రెగ్యులర్గా చేసినట్టయితే మీకు గుడ్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో టుడే రెసిపీ, మా హెల్తీ టిప్ మీకు నచ్చినట్టయితే మాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ బాయ్. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేద్దాం.